డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనా? అయితే ఎవ్వరి దగ్గరికి ఓన్ అవసరం లేదు. ఒక్కసారి తనుకోయి ఆయన చేత ఆఫీస్లో దరఖాస్తు పెట్టిండ్రి. సారు చేతి సెలవుతోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంతట అదే వస్తుంది. ఎంతమంది ఉన్నా సరే సారు సింగిల్ హ్యాండ్తోని చిన్న దరఖాస్తు పెట్టించుకుంటే అయిపోయే. ఇక మీ సొంతింటి కలను నెరవేరుస్తాడు. ఏంది గా సారు మీరు కేసీఆర్ సార్ అంటున్నారు కదా? నో 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 నో. చూస్తున్నారా ఎర్రన్న నారాయణ సారు కాగితాల కట్ట నెత్తిలెత్తుకొని ఎంత వాడిగా పోతున్నాడో. పక్క పోంటి ఇద్దరు ముగ్గురు కూడా కాగితాల కట్టలు నెత్తిలెత్తుకున్నారు. ఇట్లా మందిని ఎమ్మటేసుకొని మోసుకుపోయే కాగితాలు ఏంటి, ఏడిపోతున్నారో ఎరకనేనా? కేసీఆర్ సార్ పేదోళ్ళందరికీ ఇండ్ల జాగాలు ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కట్టిస్తాను అన్నాడు కదా. ఇగో కట్టి అని హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో ఇంటింటికి తిరిగి అప్లికేషన్లు రాసుకొచ్చినట్టున్నాడు. సర్కారుకు తిప్పలు లేకుండా సారే తహసీల్దార్ ఆఫీస్కు గిట్లా పట్టుకొచ్చిండు. మందిని వేసుకొని లోపలికి ఓనియం అని పోలీసు లాగబడితే ఆఫీసర్నే ఈతలు పిలిపించుకొని అందరు ముంగట అప్లికేషన్లు ఇచ్చిండు. అగో చూడుండ్రి అధికారి కూడా ఎట్లా నవ్వుకుంటా కాగితాలు తీసుకుంటున్నాడో. గివేంది ఇంకిని మూటలు తెచ్చినా ఇండ్లు సాంక్షన్ చేపిస్తారు, దానికి ఏం డౌట్ లేదు. కానీ చూసిండ్రా ఎర్ర జెండాలు వేసుకొని ఉచ్చగానే రోడ్ల మీద చేరి ధర్నాలు చేసుడు, ఆఫీసుల ముంగట లొల్లికి దిగితే ఏం ఫాయిదా లేదని నారాయణ సార్ స్టైల్ మార్చిండు. చక్కగా అప్లికేషన్లు పెట్టి జెండా మోసేటోళ్ళకి ఇండ్లు కట్టించే ఉపాయం చేసిండు. ఇక గందుకే కడమ పార్టీ లీడర్లు కూడా నారాయణ తొవ్వల నడిస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నారు. కేసీఆర్ సార్ అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి తీర్తాడని నమ్మేటోళ్ళు.